ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. ఈ మంచి ఉదయకాల సమయంలో సర్వశక్తిగల దేవుడు మనల్ని కాచి కాపాడినందుకు కృతజ్ఞతతో ఆయన వైపు చూచుటకు ఆయన ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం. గత పగలు రాత్రి కాచి కాపాడి ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథంలో నుండి తన వాక్యము చదువుకున్నటకు కృప చూపిన దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తన గ్రంథం 41వ అధ్యాయము. నాతో ఏకీభవించండి. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవాని తప్పించును, యెహోవాని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు వానిని నీవు అప్పగింపవు. రోగశయ్య మీద యెహోవాని ఆదరించును. రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డమాటలు ఆడుచున్నారు. వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును. వాని హృదయము పాపమును పోగు చేసుకొనుచున్నది. వాడు బయలు వెళ్ళి వీధిలో దాన్ని పలుకుచున్నాడు. నన్ను ద్వేషించి వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు. నశింపజేయవలనని వారు నాకు కీడు చేయ ఆలోచించుచున్నారు. కుదరని రోగము వానికి సంభవించి ఉన్నది. వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. నేను నమ్ముకున్న నా విహితుడు నా వింట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమెనెత్తెను. యెహోవా, నన్ను కరుణించి లేవనెత్తుము, అప్పుడు నేను వానికి ప్రతీకారం చేసేదను. నా శత్రువు నా మీద ఉల్లసింపకయుండుట చూడగా నేను నీకు ఇష్టుడనని తెలియనాయను. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. నీ సన్నిధిని నిత్యము నన్ను నిలువబెట్టుదువు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడును గాక. ఆమెన్, ఆమెన్. దావీదు పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. దావీదు రాజు అయిన తప్పు చేశాడు. రోగశయ్య మీద ఉన్నాడు. దావీదు నిస్సహాయుడిగా ఉన్నాడు. దావీదు ఒకప్పుడు ఒంటరిగా సింహముతో ఎలుగుబంటితో పోరాడి గెలిచాడు. ఒంటి చేత్తో గొలియాతును చంపిన బలవంతుడు. దావీదుకు ఇప్పుడు ఏమైంది? పాపము దావీదును బలహీనపరిచింది. దేశపు పరిస్థితులు దావీదు చేతిలో నుండి జారిపోయాయి. రాజ్యము మీద అతనికి పట్టు సడలిపోయింది. అయితే దావీదు విరిగిన మనసుతో దేవుని సన్నిధిలో తన్ను తాను దీనుడుగా తగ్గించుకున్నాడు. దావీదు దేవుని విడిచిపెట్టలేదు, నమ్మకముతో ఉన్నాడు. దేవుడు సరైన సమయములో తనను లేవనెత్తుతాడు అని ఎదురు చూస్తున్నాడు. దేవుడు తనను విడిచిపెట్టడు అని గొప్ప వాదార్పు పొందుతున్నాడు. దావీదు పరిస్థితులను మార్చగల దేవుని వైపు చూస్తున్నాడు. మనం కూడా దేవుని వైపు చూసి పరిస్థితులను బట్టి కాక దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకుందుము గాక. దావీదు చాలా మంచివాడు, అందగాడు. తృణీకరింపబడిన వారిని సహితం చేరదీసి వారిని యోధులుగా తయారు చేసి వారిని తన దగ్గరే ఉంచి సైన్యంలో చేర్చుకుని వారు దేశం కోసం, దావీదు కోసం ప్రాణాన్నైనా లెక్క చేయకుండా పణంగా పెట్టే రీతిగా సిద్ధపరిచి ప్రోత్సహించిన చాలా తెలివైన వాడు దావీదు. ఇప్పుడు తను చేసిన పాపం వలన శత్రువుకు గొప్ప అవకాశం దొరికింది. తన శ్రమలకు కారణముగా పాపము చేశాడు. దావీదు నా పాపమును బట్టి శిక్ష అనుభవిస్తున్నాను అని మూలుగుతున్నాడు. దావీదు అనుచరులే దావీదును, అతని పేరును తుడిచివేయాలని చూస్తున్నారు. దేవా, నన్ను కరుణించి లేవనెత్తుము అని ప్రార్థిస్తున్నాడు దావీదు. దేవుని దయ మీద మనం కూడా ఆధారపడదుముగాక. దేవుని హస్తం మనలను కాపాడునుగాక. మన వ్యతిరేకపు పరిస్థితులను బట్టి మనం దేవుని నుండి గుణపాఠం నేర్చుకోవలెను. దేవునికి స్తోత్రం. స్తుతియాగం అర్పిద్దాం. స్తుతియాగం అర్పించడం వలన మన మార్గము సరళమవును. స్తుతి యాగము ద్వారా దేవునికి మహిమ కలుగును. నాతో ఏకీభవించండి. పగటి వేళ కృప కలుగన ఆజ్ఞాపించుచున్న దేవా, యేసయానికి స్తోత్రం. నీ కృప జీవము కంటే ఉత్తమము ప్రభువా, యేసయానికి స్తోత్రం. కృపను ఘనతయు అనుగ్రహించుచున్న దేవా, యేసయానికి స్తోత్రం. నీ కృప ఎంతో అమూల్యమైనది దేవా, యేసయానికి స్తోత్రం. నీ కృప నిత్యముండును దేవా, యేసయానికి స్తోత్రం. మేము నిర్మూలము కాకుండా నీ కృపయే దేవా, యేసయానికి స్తోత్రం. అనుదినము నూతనముగా నీకు వాత్సల్యత పుట్టుచున్నది దేవా, యేసయానికి స్తోత్రం. కరుణా కటాక్షములను కిరీటముగా ఉంచి ఉన్నావు దేవా, యేసయానికి స్తోత్రం. అంతములేని నీ కృప కొరకు దేవా, యేసయా నీకు స్తోత్రం.
నీవు చేసిన ఉపకారములన్నిటి కొరకు దేవా యేసయానికి స్తోత్రం. ప్రభువా, నీవు మహత్యమును ప్రభావమును ధరించి ఉన్న దేవా యేసయానికి స్తోత్రం. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్న దేవా యేసయానికి స్తోత్రం. వస్త్రము వలె వెలుగును కప్పుకొని ఉన్న దేవా యేసయానికి స్తోత్రం. నీతిని కవచముగా ధరించి ఉన్న దేవా యేసయానికి స్తోత్రం. రక్షణను నా తల మీద శిరస్త్రాణంగా ధరించి ఉన్న దేవా యేసయానికి స్తోత్రం. ప్రతి తండనను వస్త్రముగా వేసుకున్న దేవా యేసయానికి స్తోత్రం. ఆసక్తిని పైవస్త్రంగా ధరించుకొని ఉన్న దేవా యేసయానికి స్తోత్రం. రెండంచులు గల ఖడ్గము గల దేవా యేసయానికి స్తోత్రం. వాయువులను నీకు దూతలుగా చేసుకొని ఉన్న దేవా యేసయానికి స్తోత్రం. ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవా యేసయానికి స్తోత్రం. ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్న దేవా యేసయానికి స్తోత్రం. నీ వాక్కును పంపి బాగు చేయి దేవా యేసయానికి స్తోత్రం. నా బాధలో నీ వాక్యము ద్వారా నాకు నెమ్మది కలిగించిన దేవా యేసయానికి స్తోత్రం. నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను బట్టి యేసయానికి స్తోత్రం. నీ మాట వలన నిరీక్షణ పుట్టించిన దేవా యేసయానికి స్తోత్రం. నీ వాక్యము నన్ను బ్రతికించెను దేవా యేసయానికి స్తోత్రం. యెహోవా నీ మాట చొప్పున మేలు చేయుచున్నావు దేవా యేసయానికి స్తోత్రం. స్తోత్రం స్తోత్రం. స్తుతి యాగం అర్పించుటకు దేవుడు మంచి అవకాశం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన. ఇశ్రాయేలు దేవుడవైన యెహోవా, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడుతున్న దేవా నీకు స్తోత్రం. స్తోత్రం దేవా. యెహోవా మమ్మను కరుణించుము, లేవనెత్తుము దేవానికి స్తోత్రం. దేవా, ఈ మంచి ఉదయకాలమును బట్టి స్తుతిస్తున్నాము దేవానికి స్తోత్రం. యేసయ్యా పరిశుద్ధుడా, ఈ కీర్తన భాగము ద్వారా అనుదిన వాక్యము ద్వారా మాతో మాట్లాడుతున్న దేవా నీకు స్తోత్రం. స్తోత్రం స్తోత్రం. దేవా, నీవు పాపములు క్షమించి వాటిని మరెన్నడూ జ్ఞాపకము చేసుకొనని దేవుడవు దేవా నీకు స్తోత్రం. యేసయ్యా అద్వితీయ దేవా నీకే వందనములు. పాపము వలన అపరాధము వలన మేము చనిపోవలసిన వారముగా ఉన్నప్పుడు మీరు శిలువ యాగము ద్వారా మా పాపములు క్షమించి మీ వీపు వెనక తట్టు వేసుకుని మమ్మను శిలువలో కార్చిన రక్తము ద్వారా శుద్ధీకరించి నీతిమంతులుగా ఎంచినారు దేవానికి స్తోత్రం. స్తోత్రం స్తోత్రం. దేవా, క్రీస్తు యేసు రక్తము ద్వారా మేము నీతిమంతులముగా తీర్చబడ్డాము దేవా నీకు స్తోత్రం తండ్రి. మీరు మాకిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి రక్షణ పాత్రను చేతబట్టుకొని నిన్ను స్తుతిస్తున్నాము దేవా నీకు స్తోత్రం. దేవా, ఆత్మలో ఉజ్జీవింపజేయుటకు ప్రాణాత్మ శరీరంలో నీ మాటల ద్వారా స్వస్థత దయచేయము దేవా నీకు స్తోత్రం. నీ గుడారపు మాటున దాగి దీనత్వంలో కనికర హృదయముతో నింపుము దేవా నీకు స్తోత్రం. మమ్ములను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంచుము దేవా నీకు స్తోత్రం. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న వారిని కనికరించుము దేవా. వ్యాధిలో ఉన్నవారు, ఒంటరితరములో ఉన్నవారు దేవా దయచూపుము తండ్రి. దేవా కనికరించుము దేవా. జీవము గల దేవా పరిశుద్ధుడా నీకు స్తోత్రము. మంచి దేవుడా నీ ప్రజలను కరుణించి కాపాడము దేవా. యథార్థవంతులై వర్ధిల్లుటకు కృపచూపుము దేవా. యేసయ్యా నీకు స్తోత్రం. నీ సన్నిధిని నిత్యము నిలవబెట్టుము తండ్రి నీకు స్తోత్రం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దేవా నీకే స్తోత్రము. స్తోత్రం తండ్రి. నీవే ఎల్లప్పుడూ మహిమ పొందుము దేవా. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు నీ ప్రజల ద్వారా నీవు చేయు కార్యముల ద్వారా నీకే మహిమ కలుగును గాక. యేసయ్యా నీకే స్తోత్రం. స్తోత్రం తండ్రి. మహిమ ఘనత చెల్లిస్తున్నాము దేవా. ఈ దినము నీ మాటలతో మా హృదయమును నింపినందుకు నీకు స్తోత్రం. దినమంతా నిన్ను సంతోషపరిచి నీ నామమును హెచ్చించుదుము గాక. దేవా నీ సహాయం అందించి నీవే ఆరాధింపబడి మమ్మను ఆశీర్వదించుము తండ్రి. యేసయ్యా మా చేయి పట్టుకొనుము దేవా నీకు స్తోత్రం. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. యెహోవా మీకు తోడై ఉండును గాక. ఆమెన్.